న్యూటీవీ తెలుగు ముందుగా హెడ్లైన్. బనగానపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సింగరేణి డిమాండ్లపై ఈ నెల 20 నుంచి నిరవధిక దీక్ష. కవిత. షాబాద్ లో సోలార్ ప్లాంట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల జిల్లా బనగానపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆస్తులపై పూర్తి హక్కు వారదేనని, దానికి భంగం కలగకూడదనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేశామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాసు పుస్తకాలపై నాయకుల ఫోటోలు ముద్రించడంతో పాటు భూముల్లో ఏర్పాటు చేసిన రాళ్లపై కూడా వారి పేర్లు ఉండేవని చంద్రబాబు విమర్శించారు. రైతుల భూ హక్కులు పరిరక్షించడంతో పాటు పారదర్శకమైన భూ పరిపాలనను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఒక శాపంగా మారిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. బెనిఫిషియరీ ఇప్పుడే తులసమ్మ మాట్లాడింది. ఎంత స్పష్టంగా చెప్పిందంటే ప్రాసెస్ గురించి చాలా బాగా చెప్పింది తులసమ్మ గారు. ఇంకొక బెనిఫిషియరీ రామాంజనేయులు గారు ఈరోజు పెద్ద ఎత్తున పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకున్న మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను రెండోసారి, అంటే ఎన్నోసార్లు వచ్చాను కానీ ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారిగా బనగానపల్లికి వచ్చాను. మీ అభిమానం చూస్తున్నాను. ఎప్పుడూ బనగానపల్లికి వస్తే ప్రత్యేకమైన ఆప్యాయతను చూస్తాను. అలాంటి మీరందరిని అడుగుతున్నా, 2 ఏళ్లుగా బాగున్నారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. బాగున్నామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మార్పు వచ్చిందా లేదా? ఎన్నికల్లో మేము ఒక మాట చెప్పాం. ఆ రోజు కూడా నేను గాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి మేము ఎన్డీఏ ఏర్పాటు చేసినప్పుడు ఒక మాట చెప్పాం. రాష్ట్రం విధ్వంసం అయింది, పునర్నిర్మాణం చేయాలి, పూర్వ వైభవం రావాలి, తప్పకుండా చేస్తామని చెప్పాం. ఆ రోజు ఒక మాట చెప్పాను. ఒకటి అభివృద్ధి, మెరుగైన సంక్షేమం, ఇబ్బందులు లేని సుపరిపాలన ఇస్తానని చెప్పాం. ఈ 2 ఏళ్లలో ఇది జరుగుతా ఉందా లేదా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను మళ్ళీ ఒకసారి. అయితే మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సమస్యలు వారసత్వంగా వస్తాయి, కొన్ని సమస్యలు కొంతమంది వ్యక్తులు సృష్టిస్తారు. ఈరోజు ఇక్కడ చూస్తే మిమ్మల్ని అందరినీ క్షోభ పెట్టిన పెద్ద సమస్య భూ సమస్య. గత పాలకుల యొక్క పాపాలు ప్రజల పాలిట శాసాలుగా మారిపోయినాయి, ఒక శాపాలుగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. లక్షల కుటుంబాలు ఈ అరాచకానికి దెబ్బతిన్నారు. నేను ఎన్నికలప్పుడు తిరిగినప్పుడు నేను చూశాను మిమ్మల్ని అందరినీ. కొత్తగా ఆ రోజు కొత్త పుస్తకం తీసుకొచ్చారు, ఒక చట్టాన్ని. ఆ చట్టం మీరు తీసుకొస్తే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నేను ఎక్కడికి పోయినా ప్రజల్లో భయం. రెండోది, ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కడికి వచ్చినా ఎవరైనా వాళ్ళు చెప్పినట్టు వినకపోయినా మీ భూమిని 22A కింద పెట్టారు. టెక్నాలజీ ఉపయోగించుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో 22A అంటే గవర్నమెంట్ భూమి. మీరు వాళ్ళకి తక్కువ ధరకు ఇవ్వకపోయినా, మీరు వాళ్ళకి సహకరించకపోయినా మీ జుట్టు వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని ల్యాండ్ టైటిలింగ్ తీసుకురావడం, కొన్ని దిక్కల
22A కింద పెట్టేసే పరిస్థితికి వచ్చారు. అప్పటికే కొన్ని భూముల్లో సమస్యలు ఉన్నాయి. ఇది చేసిన తర్వాత సమస్య జటిలమైంది. నేను ఇదే నియోజకవర్గంలో ఎన్నికల రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తగలబెట్టి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి భూ సమస్య పరిష్కరిస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. చట్టాన్ని రద్దు చేశాం. భూ వివాదాల పరిష్కారానికి దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. నాకు మొట్టమొదటిసారిగా 95లోనే 94లో నేను రెవెన్యూ మంత్రిని, ఫైనాన్స్ మినిస్టర్గా అయ్యాను. అప్పుడే స్టడీ చేశాను. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కొన్ని సమస్యలు ఎక్కువ ఉండేటివి. దానికి కారణం నిజాం పాలనలో ఎప్పుడు కూడా భూములన్నీ అనేక మందికి ఇచ్చేవాళ్ళు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అప్పుడే పగడ్బందీ అయినటువంటి ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ కూడా పెట్టుకొని చేశారు. మనం అందరూ కొంతమంది పెద్దవాళ్ళకి ఉండేవాళ్ళకి ఐడియా ఉంటుంది. ఆ రోజు జమాబందీ చేసేవాళ్ళు. సంవత్సరానికి ఒక్కసారి జమాబందీ చేసి మీ ఆస్తి మీదని మన లెక్కలు రాసేవాళ్ళు. దానికి పన్ను కూడా కట్టేవాళ్ళం. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన భూమి పైన పన్ను కట్టడం ఏంటి? అందుకే భూమి పన్ను రద్దు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సింగరేణి బాయిబాటలో భాగంగా కార్మికులతో మమేకమవుతున్నట్లు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ సింగరేణిలో పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై యాజమాన్యం దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ విధానాలు బకాయిల వల్ల సింగరేణిపై పెనుభారం పడుతుందన్నారు. సింగరేణిలో ఆర్థిక సంక్షోభంతో పనిముట్లు కొనలేని దుస్థితి నెలకొందన్నారు. అధికారులకు ఓ రూల్, కార్మికులకు మరో రూల్లా యాజమాన్యం తీరు ఉందని మండిపడ్డారు. ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం డిపెండెంట్ పై స్పష్టత ఇవ్వకపోతే ఈ నెల 20 నుంచి రామగుండంలో నిరవధిక దీక్ష చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు వివరణ పేరుతో నాటకాలు ఆడుతున్నారని కవిత మండిపడ్డారు. బీఆర్ఎస్ అకౌంట్లో ఉన్న 1400 కోట్ల రూపాయలు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చాయని, ఆ నిధులపై విచారణ జరిపి ఉద్యమకారుల కుటుంబాలకు పంచాలని డిమాండ్ చేశారు. కంఠంలో ప్రాణం ఉండగా బీఆర్ఎస్ లో చేరే ప్రసక్తే లేదని కవిత తేల్చి చెప్పారు. రెండో దఫా సింగరేణి కార్మికుల మధ్యలోకి మేము రావడం జరుగుతా ఉంది. మీ అందరికీ తెలుసు, సింగరేణి కార్మికులను చూసినా కలిసినా బొగ్గుబాయి మీదకి పోయినా నాకైతే పుట్టింటికి పోయినట్టే ఉంటుంది. ఎందుకంటే మా బంధం ఇప్పటిది కాదు. ఉద్యమకాలం నుంచి గత 20 సంవత్సరాల నుంచి కష్టమైన నష్టమైన సింగరేణి కార్మికులతో కలిసి పనిచేయడం, వారి కష్టాలలో మేము వారికి తోడు ఉండడం, వారు తెలంగాణ ప్రజలకు తోడు ఉండడం అనేది జరుగుతూ వస్తుంది. 100 సంవత్సరాల పైచిలకు మన మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కూడా అన్నం పెట్టినటువంటి సంస్థ సింగరేణి సంస్థ. మరి అదేవిధంగా ఉత్తర తెలంగాణలో కూడా వేలాది కుటుంబాలను ఆదుకుంటున్నటువంటి సంస్థ సింగరేణి సంస్థ. మరి అటువంటి సంస్థ బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఆనాడు పనిచేసినాం, ఇప్పుడు పనిచేస్తున్నాం. రేపటి నాడు కూడా ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు ఏమున్నా కూడా సింగరేణి బాగుండాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొదటిది, సింగరేణిలో ఓపెన్ కాస్ట్ ఉండాలి, మినిమల్ ఉండాలి. దాంతోపాటు అండర్ గ్రౌండ్ మైన్స్ పెద్ద ఎత్తున ఉండాలి. ఎందుకంటే అండర్ గ్రౌండ్ మైన్స్ పెద్ద ఎత్తున వచ్చినప్పుడే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. కానీ ఓపెన్ కాస్ట్లో తీసేటటువంటి బొగ్గుతోని సంస్థ నష్టపోకుండా లాభాల్లో ఉంటుంది. కాబట్టి ఒక హెల్దీ మిక్స్, రెండు కూడా కలిసి ఒక సమాంతరంగా నడిపించుకుంటూ వెళ్ళాలి. ఓపెన్ కాస్ట్తో వచ్చేటటువంటి పొల్యూషన్ కానీ పర్యావరణానికి జరిగేటటువంటి హానిని కానీ ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ, సంస్థ దగ్గర అనేక ప్రాక్టీసెస్ ఉన్నాయి, వాటిని అన్నింటినీ సరిగ్గా ఫాలో అవుతూ ముందుకెళ్లాల్సినటువంటి సందర్భం ఉన్నది. మరి అంతేకాకుండా కార్మికులు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో, అది పర్మనెంట్ కార్మికులైనా కాంట్రాక్ట్ కార్మికులైనా, వారికి రావాల్సినటువంటి అంశాలన్నీ కూడా శ్రద్ధతోని ప్రభుత్వము మేనేజ్మెంటు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇవాళ పెద్దలు హెచ్ఎంఎస్ అన్న రియాజ్ అన్న గారు దాదాపు 40-45 సంవత్సరాల నుంచి కూడా కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. మరి ఇటు బోడ జనార్దన్ అన్న గారు కూడా కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇట్లాంటి పెద్ద నాయకులందరి ఆధ్వర్యంలో కార్మికుల హక్కు కోసం తెలంగాణ రక్షణ సేన సగర్వంగా పనిచేస్తూ ముందుకొస్తూ ఉంది. మొదటి దఫా బాయిబాట చేసినప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.
ప్రభుత్వం సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెడతా ఉన్నది. మీరే 54,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, అది ఇవ్వకుండా సంస్థని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎందుకు అంటే డైరెక్ట్గా ఇవాళ గని లోపలికి దిగేటటువంటి కార్మికుడికి ఆఫీసర్లు పనిముట్లు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు అని అంటే పనిముట్లు కొనడానికి మా దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వం డబ్బు ఇవ్వలేదని స్ట్రేట్ ఫార్వర్డ్గా ఆఫీసర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. పనిముట్లు లేకపోతే 300 మీటర్ల లోతున 600 మీటర్ల లోతున దిగినటువంటి కార్మికుడి యొక్క భద్రతకు మరి ఎవరు భరోసా ఇవ్వాలి? పనిముట్లు లేనటువంటివి, మెషిన్లు రిపేర్ కాకుండా ఉంటే ఆ అదనంగా అయ్యేటటువంటి శారీరక శ్రమకు ఏమన్నా కాంపన్సేషన్ ఇస్తున్నామా? ఇస్తలేం. ఇవాళ ఇక్కడికి డిస్మిస్ కార్మికులు వచ్చినారు, 100 మస్టర్ 150 మస్టర్ అని చెప్పి వాళ్ళకేమో స్ట్రిక్ట్ రూల్స్ పెడతారు. కార్మికులు బాయిలోకి దిగాలంటే 8:30 లోపల మ్యాన్ రైడింగ్ మెషిన్ ఎక్కాలా, లేకపోతే బంద్ చేస్తామని చెప్తారు. మరి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఆఫీసర్లకు వర్తించవు, ఆ రూల్స్ రెగ్యులేషన్స్కి పెద్ద జాబ్లు ఉన్న వాళ్ళకి వర్తించవు. మరి 1 విజన్ 1 ఫ్యామిలీ సింగరేణి ఫ్యామిలీ అని చెప్తారు. కానీ ఇవాళ సింగరేణిలో 2 విజన్స్ ఉన్నాయి, 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆఫీసర్లకు ఒక రూలు, కార్మికులకు ఒక రూలు. దీన్ని హెచ్ఎంఎస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి మేము పనిచేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం మా విధానం మేము ముందు నుంచి చెప్తూ వచ్చినాం. నిజాం ప్రభు ఉన్నప్పుడు టోటల్ గోదావరి వ్యాలీలో ఉన్న బొగ్గు గనులన్నీ కూడా సింగరేణి సంస్థకు ఆయన ఇస్తూ ఒప్పందం చేసినాడు. కేవలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బొగ్గు స్కామ్ తర్వాత, ఆ 2 ఏళ్ల తర్వాత వేసినటువంటి ఎంక్వైరీలో ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అన్ని బొగ్గు బ్లాక్లను కూడా నేషనలైజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకు హక్కుభుక్తంగా మన నిజాం రాజు రాసిచ్చినటువంటి బొగ్గు గనులు కూడా నేషనల్ పూల్లోకి వెళ్ళిపోయినాయి. ఇవాళ సింగరేణి నుండి మరి నేను కిషన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేశాను, మీరు నిజంగా తెలంగాణ బిడ్డ అయితే ఖచ్చితంగా మన తెలంగాణ బొగ్గు గనులు టెండర్ లేకుండా బేషరతుగా సింగరేణికి అప్పగించాలని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్లో ఏర్పాటు చేసిన ప్రీమియర్ ఎనర్జీస్ నెక్స్ట్ జెన్ సోలార్ మాడ్యూల్ తయారీ కేంద్రంలో ప్రారంభించారు. ఈ భారీ అత్యాధునిక సోలార్ ప్లాంట్ ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి స్థానికంగా 2,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం స్పష్టం చేశారు. పరిశ్రమలు, పర్యావరణం సమతౌల్యం పాటిస్తూ రాష్ట్రాన్ని వృద్ధి పదంలో నడిపించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని సీఎం అన్నారు. తెలంగాణను గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చడమే మా లక్ష్యం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరిస్తాం. ఈ పరిశ్రమ ద్వారా ఉత్పత్తి అయ్యే సోలార్ మాడ్యూల్స్ దేశ విదేశాలకు ఎగుమతి కావడం మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. ప్రీమియర్ ఎనర్జీ పరిశ్రమ ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించిన ప్రీమియర్ ఎనర్జీ చైర్మన్ సురేంద్ర పాల్ సింగ్ గారికి, నాతో పాటు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సహచార మంత్రివర్గ సభ్యులు మిత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, మీ అభిమాన నాయకుడు చేవెళ్ళ శాసన సభ్యులు కాళే యాదవ్ గారు, మరో శాసనసభ్యులు తాండూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మిత్రులు మనోహర్ రెడ్డి గారు, టీజీఐఐసి చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు, లైబ్రరీ కమిటీ చైర్మన్ మిత్రులు మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా పరిశ్రమకు సంబంధించిన డైరెక్టర్ సుధీర్ రెడ్డి, రేవతి గారు, జిల్లా కలెక్టర్, టీజీఐసి అధికారులు, సీతారాంపూర్ సర్పంచ్ శ్రీమతి పావని గారు, చేవెళ్ళ మున్సిపల్ చైర్పర్సన్ సమిత గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి గారు, వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, ప్రీమియర్ ఎనర్జీ పరిశ్రమకు సంబంధించిన భాగస్వాములందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఇండస్ట్రీ established by the Premier Energy Management. This is what my dream.
I have told, I have committed to my people. My cabinet has decided to design for Telangana in 3 layers. Hyderabad city, we have an outer ring road. It is around 160 kilometers. The outer ring road inside almost 1,34 lakh people are living. This is one of the best living city in the world. Till now, many industrial parks are there. That may be Jedimetla, that may be Nacharam, that may be Balanagar. All other industrial parks are there. The pollution is high. And also we have a perennial river. It is called Musi. Musi also contaminated like anything. My government has decided to clean the entire outer ring road inside 2,100 square kilometers. We have decided to make this area as a service zone. It is called Core Urban Region Economy, CURE. We wanted to cure this 2,100 square kilometers. That is why we have decided, we have told, we have made a policy to shift all these industries to outer ring road outside. Also we have decided, we have made a law. If those industries are going to shift from Hyderabad core area to peri-urban, we wanted to convert those industrial lands into multi-zone. Also we have told all these industries, we have committed to allot industrial lands outside of the outer ring road. And also, Government of India has indicated to lay down one more ring road. It is called regional ring road. From outer ring road outside to regional ring road around 50 kilometer radius. The road is going to come around 360 kilometers round of the Telangana. So from outer ring road outside to regional ring road inside, we have designated as a peri-urban region economy. It is called PURE. PURE meant for manufacturing zone. That manufacturing is happening in this place. The first industry has inaugurated today, that is called Premier Energy in Sitarampur. I wanted to congratulate Premier Energy team and my TGIAC officers. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి స్పందించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. ఈ రోజు ఎంపీ మీడియాతో మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు ప్రచారం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్కు ఎంపీగా తనకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదని, ఆయన కాంగ్రెస్ కార్యకర్తలు హక్కును చేర్చుకున్నారని గెలిపించారన్నారు. నేను ఎమ్మెల్యే మందుల సామేల్కు వ్యతిరేకం కాదు. నేను తుంగతుర్తి నియోజకవర్గంలో మండల అధ్యక్ష పదవికి, PACS చైర్మన్ పదవికి, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ప్రమోట్ చేయలేదు. పదవుల కోసం రోడ్డెక్కి కొట్టుకుంటే ప్రజల్లో చులకనవుతాము. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ కేడర్ సమన్వయం పాటించాలి. మనకు పదవులు వచ్చాయి. మన గెలుపు కోసం పనిచేసిన కేడర్ను పట్టించుకోవాలి. ప్రజలు నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు. అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మాపైన ఉంది అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈ 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల మధ్యన మనస్పర్ధలు రావడాన్ని, మీడియా ఇస్తున్నటువంటి కథనాలన్నిటి దృష్ట్యా నేను మీ అందరితో మాట్లాడాలని, మీ అందరికీ జరుగుతున్న పరిణామాల గురించి చక్కదిద్దే అవసరం ఉంది. కాబట్టి మనం అందరం సమన్వయం పాటించి పరిస్థితులను, ఎందుకంటే మనం అందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం.
నన్ను కానీ అటు మందుల శామ్యుల్ని కానీ మాకు ఎట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లు కానీ మా తాతలు ముత్తాతలు నాయకులు కాదు. మమ్మల్ని కేవలం మీరు గుండెలకు దగ్గర పెట్టుకొని బ్రహ్మాండంగా మీరు హక్కున చేర్చుకొని గెలిపించుకుని ఈ రోజున సమస్య చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే నాకు ఏ మండలంలో కూడా ఏ వ్యక్తిని నేను మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ పిఏసిఎస్ కానీ ఇంకేది కూడా ప్రమోట్ చేయమని ఇండివిజువల్గా ఎవరిని రికమెండ్ చేయలేదు. ఈరోజు మందుల శామ్యుల్ గారికి కూడా నేను మొదటి నుంచి ఒకటే చెప్పిన, వీలైనంత వరకు దేవుడు మన ఇద్దరిని నాయకుడిని చేసిరు, ప్రజలు మన హక్కున చేర్చుకొని నీకు 50,000 నాకు 70,000 మెజార్టీతో గెలిపించారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో మనం అక్కడ ఉన్నటువంటి నాయకులకి అవకాశం ఇచ్చి వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళ గ్రామ పంచాయతీ సర్పంచ్లు నిలబెట్టడం కానీ, మండల పార్టీ అధ్యక్షులుగా నిలబెట్టడం కానీ, లేకపోతే రేపు రానున్న రోజులలో జెడ్పీటీసీ అయినా ఎంపీటీసీ అయినా పిఎస్సిఎస్ అయినా ఏదైనా కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులను కూర్చోబెడితే ఓ 50% పైచీలకు ఎవరు నొప్పుకుంటే వాళ్ళని చేస్తే బెటర్ అని చెప్పడం జరిగింది. అంతే తప్ప నేను ఏ రోజు కూడా మందుల శామ్యుల్ గారికి వ్యతిరేకం కాదు, మందుల శామ్యుల్ గారు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకం కాదు. నిన్న నేను విదేశాలలో ఉన్నప్పుడు మండల పార్టీ అధ్యక్షుల నిర్ణయం మీద కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి కార్యకర్తలు అందరూ ఫోన్ చేయడమే కాకుండా బయట బాటంగా ఓపెన్గా మాట్లాడుతుంటే నేనే పిసిసి అధ్యక్షులకు మీనాక్షి నటరాజన్ గారికి ఒక లేఖ రాసిన. ఏమని, వీళ్ళని తీసేయమని రాయలేదు, నేను కేవలం ఏమని రాసిన అంటే, నిర్ణయం తీసుకురు కదా ఒక 2 రోజులు ఆపండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తిరుమలగిరికి వాస్తవ్యుడే, నేను శాలిగౌరవరం వాస్తవ్యుని. అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, ఇటు భువనగిరి జిల్లా అధ్యక్షుడు, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు బీర్లా ఎలయ్య గారు, నర్సయ్య గారు, అలాగే ఈ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తంగా అబ్జర్వ్ ఉన్నటువంటి బస్వరాజు సారయ్య గారు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నట్టు కొండేపి మల్లయ్య గారితో అందరం కలిసి కూర్చొని మండలంలో అందరినీ పిలిపించి ఏందబ్బా ప్రాబ్లము, ఎవరినో ఒకరినైతే అపాయింట్ చేయాల్సిందే కదా అని చర్చ చేస్తామని చెప్పిన. దీంట్లో నేను మందుల శామ్యుల్ గారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, మందుల శామ్యుల్ గారు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకం కాదు. నేను కేవలం అందరినీ కలుపుకొని తీసుకుపోతే పార్టీ ఒక తాటి మీద ఉంటుందన్న ఆలోచన. ఇవాళ మనం గెలిచినాం ఈ పార్టీలో, రేపు పొద్దున అందరినీ గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనం గెలిచినాం కదా అని మనం గట్టెక్కి మనం గట్టు మీద కూర్చున్నాం కానీ కిందున్న వ్యవస్థల్ని మనం పట్టించుకోకపోతే ఆగమైతాయి. కాబట్టి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నా. నేను దీని విషయంలో మందుల శామ్యుల్ గారు కూడా చెప్పిన. అంతే తప్ప దీంట్లో ఏ కులానికో ఏ మతానికో ఏ వర్గానికో అన్యాయం చేయాలనో దేనికి ఎవరి గురించో తప్పుడు మాట్లాడాలన్న ఆలోచన మాకు అసలు లేదు. కాబట్టి మరొకసారి నేను తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలు ఎవరైతే మమ్మల్ని గెలిపించిన వాళ్ళందరికీ విన్నపం చేసుకుంటున్నాం. మీరు మా మీద ఎంతో నమ్మకం పెట్టి గెలిపించారు, ఎన్నో మంచి పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ పోస్టుల కోసం వీటి కోసం రోడ్లెక్కి కొట్టుకోవడం వల్ల ప్రజలకు మన మీద నమ్మకం సన్నగిల్లుద్ది. కాబట్టి దయచేసి నేను ఒక్కటే కోరుకుంటున్నా, మందుల శామ్యుల్ గారినైనా అక్కడ ఉన్నటువంటి మండలాలు ఉన్నటువంటి సీనియర్ నాయకులనైనా సమన్వయం పాటించండి. అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ మీకు తీసుకున్న నిర్ణయం మీద ఇంట్రెస్ట్ ఏమో మనం అందరం కూర్చొని మాట్లాడదాము. మాట్లాడి రానున్న రోజులలో పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంలో ఎవరికి ఎక్కువ మంది సపోర్ట్ చేస్తారో మండల స్థాయిలో వాళ్ళనే మనం నాయకులుగా కానీ రేపు ఎన్నికలలో నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఓటరు జాబితా సవరణ కోసం చేపట్టిన సర్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ నింపాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన స్వయంగా తన ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ నింపి BLOకు అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, గతంలో జరిగిన మున్సిపల్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేశాం కదా, ఇప్పుడు మళ్లీ కొత్తగా అప్లికేషన్ నింపాల్సిన అవసరం లేదని ఎవరూ అపోహపడవద్దు. గతంలో మీరు ఓటు వేసినా సరే ఇప్పుడు ఈ ఎన్యూమరేషన్ ఫామ్ నింపి ఇస్తేనే మీ ఓటు హక్కు జాబితాలో భద్రతంగా ఉంటుంది. SCR ప్రక్రియలో ప్రతి ఒక్క పౌరుడు విధిగా భాగస్వామ్యం కావాలి. ప్రజలందరూ తమ ఇళ్ల వద్దకు వచ్చే BLO, BLAలకు పూర్తిగా సహకరించాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపి ఈ నెల 24వ తేదీలోగా సంబంధిత అధికారులకు అందజేయాలని హరీష్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రక్రియలో భాగంగా నా యొక్క ఓటు ఎన్యూమరేషన్ ఫామ్ నింపి BLO గారికి అందజేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి, తప్పకుండా ఈ ఎన్యూమరేషన్ ఫామ్ నింపండి. BLO మరియు BLAలతో సహకరించండి. మీరు ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తేనే మీ ఓటు ఉంటుంది. మీరు గతంలో ఓటేశారు, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో వేశాము, ఎమ్మెల్యే MP ఎన్నికల్లో వేశాము, ఇప్పుడు అప్లికేషన్ నింపాల్సిన అవసరం లేదు అని ఎవరు కూడా భావించకూడదు. మీరు గతంలో ఓటు వేసినా కూడా ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఇప్పుడు తప్పకుండా నింపాల్సిందే. ఈ SIR ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాల్సిందే.
అందువల్ల నేను అందరికీ చేసే విజ్ఞప్తి, దయచేసి బిఎల్ఓ బిఎల్ఏలతో సహకరించండి. ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపి ఈ నెల 24వ తేదీలోగా అందరూ కూడా అందజేయాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సింగరేణి డిమాండ్లపై ఈ నెల 20 నుంచి నిరవధిక దీక్ష. కవిత. షాబాద్ లో సోలార్ ప్లాంట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. న్యూ టీవీ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.